కాకరకాయ కర్రీ మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా శుభ్రంగా కాకరకాయలని కడుక్కునేసి ఈ టైప్‌లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన దాంట్లోకించి ఇప్పుడైతే మనం లోపల ఉన్న గింజలు మొత్తాన్ని శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసుకునేసి అవన్నీ ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో కాస్త ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకునేసి ఆ తర్వాత ఎండి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు పొట్టు తీసినవి వేసి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సల్లారనిచ్చి మిక్సీ జారీలో వేసేసి ఇప్పుడు కట్ చేసిన టమోటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త ఆయిల్ వేసి ఇప్పుడు రెడీ చేసిన కాకరకాయలను పెట్టుకునేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకొని అదే ఆయిల్లో జీలకర్ర, పచ్చిమిరపకాయలు, గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి ఇలా బాగా వేగనిచ్చి పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కారం కూడా వేసుకొని సాల్ట్ వేసి ఇప్పుడు కాకరకాయలను పెట్టేసి ఇలా బాగా తిరిగేసుకుంటూ మగ్గనిచ్చి నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి ఉడికించుకొని కొత్తిమీర చల్లుకొని తింటే సూపర్.